తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఆధారపడి చదువుకున్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తున్నాం. ఈ రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విద్యాశాఖకు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడు. కావాలనే విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే మాకు 15% 20% రావాల్సినటువంటి కమిషన్ రావనే ఉద్దేశంతోనే విద్యార్థులను రోడ్డు పాలు చేస్తున్నారు. మాకు సర్టిఫికెట్ తీసుకోవడానికి మాకు గోస్ అవుతుంది. మేము ఉన్నత విద్యకు పోలేకపోతున్నాం. మా విద్యను కంప్లీట్ చేసుకున్నప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నాం. మా సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్న విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నాయి తప్పిస్తే విద్యార్థులకు హక్కు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్ కానీ రిలీజ్ చేస్తలేరు. నిన్నటికిన్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే 600 కోట్ల రూపాయల కంటి తుడుపు చర్యను ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించింది. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 8,500 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయిలను రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 600 కోట్ల రూపాయలు మీరు ప్రకటిస్తే అవి 10% కూడా కాదు. ఆ 10%తో ఈ యొక్క విద్యా సంవత్సరం గడిచిపోయిన విద్యార్థులకు కూడా సర్టిఫికెట్ రావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు భూములు అమ్మేటువంటి కార్యక్రమానికి మీరు ఒడిగడుతున్నారు కాబట్టి ఆ భూములు అమ్మే పైసలన్నా మా విద్యార్థులకు ఇచ్చి మా విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఏపీతో డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు గతంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పావు కదా. అనేక సందర్భాలలో ఎన్నికల ప్రచారంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులను నట్టేయడం ఉంచింది, విద్యార్థులను నయవంచన చేసింది, మోసం చేసింది అన్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు ప్రజా ప్రభుత్వం స్థాపించిన తర్వాత నువ్వేం పీక్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఖచ్చితంగా విద్యార్థులు రావాల్సినటువంటి హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను 8,500 కోట్ల రూపాయలను రిలీజ్ చేయాలని చెప్పేసి, లేకపోతే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నీ క్యాంపు కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ రాష్ట్రం లోపల పాలకపక్షం ప్రతిపక్షమైన తేడా లేకుండా వివరిస్తున్నారు. విద్యారంగం మీద ఏ పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద స్పందించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు, సీట్లు. కాబట్టి ఈ రాష్ట్రం లోపల రోజుకొక రాజకీయ నాటకం ఆడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి అందరూ ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలు కూడా మేము భవిష్యత్తులో ముట్టడించబోతున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి సృష్టించబోతున్నాం. ఖచ్చితంగా విద్యార్థుల యొక్క న్యాయమైన డిమాండ్లకు తల ఒగ్గే విధంగా ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.